హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకునేది బ్లాగ్‌లో ఎలా పబ్లిష్ చేయాలని మీకు వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిస్తానండి. మనకి యాప్ వచ్చేసి మన ప్లే స్టోర్‌లో ఉందండి. ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం యాప్. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసుకుందాం మనం. యాప్ ఓపెన్ చేసినాక మనం మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనకి ఇలా మెయిన్ పేజ్ వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ కింద కనబడుతున్న మనం సెర్చ్ పక్కన ఉన్న పబ్లిష్ మీద క్రియేట్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ సెర్చ్ చేసుకోవాలి. సో పికప్ అడ్రస్ పెట్టుకోవాలండి. పికప్ అడ్రస్ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నారో ఆ లొకేషన్ టైప్ చేయండి. లేదంటే మీరు ఉన్న లొకేషన్ వెళ్ళాలనుకుంటే యూజ్ కరెంట్ లొకేషన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి మీ కరెంట్ లొకేషన్ వచ్చేస్తుందండి. అప్పుడు అందులోకి లేదంటే మీరు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని యాప్లలో డ్రాప్ ఆఫ్ ఫుల్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా నెక్స్ట్ పే వస్తుందండి. తర్వాత మనం ఇలా రూట్ కూడా కనబడుతుంది. మనకి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో రూట్ వస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఇంకో రూట్ వస్తుంది, అని దీన్ని క్లిక్ చేసి ఇంకో రూట్ వస్తుంది. సో మనకు అందుబాటులో దగ్గర ఉన్న రూట్ చూసుకుందాం మనం. సో ఇక్కడ నెక్స్ట్ ఉన్నది, నెక్స్ట్ వస్తాలి. సో నెక్స్ట్ వచ్చిన మనం వెళ్ళే రూట్లో ఎనీ స్టాప్ అవర్స్ ఉంటే ఆ స్టాప్ అవర్స్ మనం క్లిక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ వత్తుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మనం నెక్స్ట్ వత్తుకోవాలని చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన రూట్స్ అందులో మధ్యలో మనం స్టాప్ అవర్స్ పెట్టాము కదా, స్టాప్ అవర్స్ ప్లేసెస్ వస్తాయండి ఇక్కడ కింద. చూసుకొని మనం మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వత్తుకుంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తామండి మనం. సో మీరు ఇక్కడ మనం ఎప్పుడు వెళ్తున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ సపోజ్ రేపు ఫ్రైడే వెళ్ళింది అనుకోండి, 17 క్లిక్ చేసుకోండి, దీన్ని క్లిక్ చేయండి. అందులో మీరు వెళ్ళే టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఇక్కడ 12 అవర్స్ ఉంది, 24 అవర్స్ ఉందండి. మీకు 12 అవర్స్ వచ్చేసి ఇది ఈ రో అండి. మీకు 24 అవర్స్ వచ్చేసి ఇందులో అండి. ఎంత 24 అవర్స్ అండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు పెట్టేది ఇందులో నైట్ పెడుతున్నాను అండి. 9:40 పెడుతున్నాను. 9:40 ఇది వచ్చేసి నైట్ 9:40 అండి. ఏఎం కాదండి. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. ఇందులో మనకి ఇక్కడ ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో మనం కూడా చూపించవచ్చు, మనం పెట్టుకోవచ్చు. సో మీకు 5 సీటర్ కార్ ఉంటే 4 పెట్టుకోవచ్చు అండి. మీ దగ్గర 7 సీటర్ కార్ ఉన్నప్పుడు ఇక్కడ 4 పెట్టుకొని కింద మ్యాక్స్ కింద 2 బ్యాక్ అని ఉన్నది కానీ దాన్ని క్లిక్ చేసుకుంటే 7 సీటర్ పనిచేస్తుందండి. సో మీ దగ్గర 5 సీటర్ ఉన్నప్పుడు మీరు 4 సీట్స్ పెట్టుకోవచ్చు అండి. మరి నెక్స్ట్ సీట్కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సీట్ వస్తుందండి. ఇక్కడ ఎనేబుల్ ఇన్స్టెంట్ బుకింగ్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక అది పేరు కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. యాజ్ పర్ ద కిలోమీటర్స్ ప్రకారం బేస్ చేసుకొని పేరు కూడా వస్తుందండి కరెక్ట్గా. మనం ఇక్కడ పెంచుకుని ఒక పాయింట్ పెంచుకోవచ్చు అండి. అంతే మించి పెంచుకుంటే మనకు 2 పడుతుందండి. డౌన్ వచ్చినా కానీ ఒక పాయింట్ రావచ్చు అండి. మనకి చూపించిన ప్రైస్ 540. సో మనం 530 కూడా పెట్టుకోవచ్చు. 520 వస్తే మళ్ళీ మనకు బ్లడ్ వచ్చేస్తుందండి. సో మనం 540 వచ్చిందని 550 పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ చూపిస్తే ఇక్కడ కూడా చూపిస్తుంది అండి. స్టాప్ అవర్స్ వాటికి ఉన్న ప్రైస్ ఏదో అది కూడా చూపిస్తుంది మనం ఇక్కడ. ఇంకా స్టాప్ అవర్స్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. అది కంటిన్యూ కొట్టాలండి. కంటిన్యూ కొట్టినా ఇక్కడ నెక్స్ట్ వస్తే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చినాక ఇక్కడ మనకు యాక్టివ్ జెన్ ఫర్ ఫ్రీ రైడ్ వస్తుందండి. మొత్తం కార్ మొత్తం ఒకరు బుక్ చేసుకునే అవకాశం కూడా మనం అలా కలిగిస్తున్నాము. సో మనం ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు, కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మనం ఈ సెలెక్ట్ చేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కమింగ్ బ్యాక్ యాజ్ వెల్ పబ్లిష్ రిటర్న్ రైడ్ ఉన్నదండి. సో మన ఇష్టం అండి. లేదంటే నో థ్యాంక్స్ పెట్టేస్తే మనకు వచ్చేసే రైడ్. సో పబ్లిష్ రైడ్ ఇక్కడ కనబడుతుందండి. మనకు పబ్లిష్ రైడ్ వస్తుంది. ఒకసారి మనం పబ్లిష్ చేసిన రైడ్ అనేది మన రైడ్ అనేది పబ్లిష్ అయిపోతుందండి. ఇక్కడ కింద మన సీ మై రైడ్ ఆఫర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మన రైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నానండి. సో మనకు ఇక్కడ వ్యూస్ కూడా చూపిస్తాను, ఎంతమంది చూసారు మన రైడ్. ఇక్కడ బ్లా కార్స్లో అనేది కూడా చూపిస్తుంది మనకు. మళ్ళీ అందులోనే మనకి ఇక్కడ చూడొచ్చు అండి మీరు. ఇక్కడ మనది అకౌంట్ అకౌంట్ అనేది అకౌంట్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా ఉంటుందండి దీని ప్రకారం. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ న్యూ కమర్ ఉంటుంది, ఆ తర్వాత స్టెప్ మళ్ళీ
ఇంటర్మీడియట్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఆ తర్వాత అంబాసిడర్ అండి. సో అంబాసిడర్ ఇస్ ద లాస్ట్ స్టెప్స్ అనేది ఈజ్ ఎక్స్పీరియన్స్ లెవెల్. సో నాకు వచ్చేసి అంబాసిడర్ ఉందండి. సో ఇది కూడా అంబాసిడర్ రావాలంటే మనం చేసే వర్క్ అని మనం చేసే పికప్ డ్రాప్స్ మరియు దాంతోపాటు వాళ్ళు ఇచ్చే రేటింగ్ బట్టి కూడా ఉంటుందండి. రేటింగ్ ఎంత ఇస్తున్నారు, రేటింగ్ పాజిటివ్ రేటింగ్ ఉండాలండి. పాజిటివ్ రేటింగ్ ఉన్నప్పుడే మనకు ఎక్స్పీరియన్స్ లెవెల్ అనేది మారుతూ ఉంటుందండి. మనం అబౌట్లో కూడా మనం మార్చుకోవచ్చు, మన ఇష్టం అనేది. నేను ఇప్పటికీ టోటల్ 33 రైడ్స్ చేశానని నాకు 40,000 దాకా వచ్చేసిందండి ఇన్కమ్. ఎవరైనా ఎటైనా వెళ్ళేవారు ఉంటే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ షేర్ క్యాబ్ లెక్క అండి ఇది బ్లాబ్లా కార్ కూడా. సో మనం పబ్లిష్ చేసిన రైడ్ మనకి ఇక్కడ యువర్ రైడ్స్లో వస్తుందండి. యువర్ రైడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మనది, కింద చూపిస్తుంది టుమారో ఉండండి, ఇక్కడ ఇది చూపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.